హలో తాడేపల్లిగూడెం. అయ్యయ్యో, ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడైతే చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మేము కోటిపల్లి వెళ్ళాం కదా శివరాత్రికి. ఆ కోటిపల్లి దర్శనం అయిపోయిన తర్వాత ద్రాక్షారం వెళ్ళి ద్రాక్షారం భీమేశ్వర స్వామికి కూడా దర్శనం చేసేసుకున్నాం. ఎలాగో 2 గుళ్ళు అయితే దర్శనం చేసేసుకున్నాం కదా, ముచ్చటగా 3వ గుడికి కూడా వెళ్ళొచ్చేస్తే మంచిది అనేసి మాతో పాటు వచ్చిన ఒక ఆంటీ చెప్పారు. ఆ ఆంటీ, సరే అయితే ఆంటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అంటే, మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో కాదులూరు అనే ఊరుంది. ఆ ఊరిలో శివాలయం చాలా ఫేమస్, గోదావరిని గొట్టున అయితే ఉంటుంది, మనం వెళ్దాము అనేసి అన్నారు ఆంటీ. సరే కదా అని వచ్చేసాం. ఇంతకా ఊరి పేరేంటి ఆంటీ అనేసి అడిగితే, అది కాదులూరమ్మ, అక్కడ వచ్చేసరికి గౌతమి నది ప్రవహిస్తుంది, అక్కడే ఈ పరమేశ్వరుడు వెలిసాడు, మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చక్కగా ఈ శివరాత్రి రోజునాడు 3 గొల్లు దర్శనం అయితే మనకు ప్రశాంతంగా అయినట్టే అనేసి అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడైతే మేము కాళ్ళు అయితే కడిగేసుకుని నీళ్ళు అయితే నెత్తి మీద అయితే జల్లేసుకున్నాము. మా నాన్నగారు అయితేనండి ఇక్కడ ఉన్న ఆయనతో మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇక్కడ కథ పురాణం ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. ఈలోపు నేను మా తమ్ముడు ఇంకా వీడియోలు అయితే షూట్ చేసేస్తున్నాము. ఇక్కడ పెద్దది శివయ్య విగ్రహం అయితే కట్టారండి. లోపల వచ్చేసరికి లింగ రూపంలో అయితే శివుడు ఉన్నాడు. చుట్టూ కూడా చిన్న చిన్న లింగాలు అయితే ఉన్నాయండి. ఇదైతే నది ఒడ్డున అయితే చేశారు. అలాగే మనకి స్వామివారిది గుడి దాటే కానీ ఇదైతే వస్తుంది. ఇది వచ్చేసరికి కాదులూరు అండి. కాదులూరు అంటే ఈ కాకినాడ యానం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిన ఊరే కాదులూరు అంటే. అలాగే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు కాదులూరులో, కాకపోతే ఆ ఊరు వెళ్ళొచ్చేసాక తెలిసింది. అలాగే కాదులూరులోని ఒక మంచి శివాలయం ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. అలాగే ఇక్కడ బయట శివుణ్ణి అయితే తయారు చేశారు. అది కూడా చాలా బాగుందని వీడియో తీసుకుంటున్నాను తప్ప ఇంతకది నాకు మట్టితో చేసిన అది శివయ్య అని అయితే నాకైతే కనిపించలేదు. మామూలుగా అయితే చాలా బాగుంది, చాలా బాగున్నాడు శివుడు అనుకున్నాను. తీరా మా తమ్ముడు చెప్పాడు, అక్క అది మట్టితో చేశారని. అమ్మ బాబోయ్, ఎవరయ్యా ఎంత అందంగా చెక్కింది ఈయన్ని, ఇంకా నిజంగా శివుడే అన్నట్టుగా ఎంత బాగా చెక్కారంటే మట్టితోటి. అబ్బా, కన్నులు పండుగగా అయితే నాకు అనిపించింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నా నామం ఎన్నిసార్లు జపించానంటే నాకు అయితే వచ్చాక భలే ప్రశాంతంగా అయితే అనిపించింది. అలాగే తీర్థంలో కూడా చాలా బాగుంది. ఊరి వాళ్ళంతా వచ్చి